హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతమే అందించడమే కాకుండా ఆయనే స్వయంగా పాడినటువంటి పాట రై రై రారా అనేటువంటి సాంగ్ నిన్న ఈవినింగ్ 7 గంటలకు రిలీజ్ అయింది. ఇప్పటికే దాదాపు 1,50,00,000 మందికి పైగా ఇప్పటికే వ్యూస్ అందే. చిక్రీ సాంగ్ పెద్ది సినిమాకి సంబంధించి ఎంత ప్లస్ అయిందో మనం చెప్పలేం అసలు. ఎందుకంటే ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఆ సాంగ్ స్టెప్ వేసుకుంటూ ఆ సాంగ్ని అంటే భాష రాకపోయినా కానీ ఆ స్టెప్పులు వేసుకుంటూ ఎంజాయ్ చేశారంటే ఎంత రేంజ్కి వెళ్ళిందో ఆలోచించవచ్చు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇంకొక సాంగ్ రిలీజ్ అయ్యి నిజంగా దాంట్లో రామ్ చరణ్ గారి డాన్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయిందని చెప్పాలి. బాబా బాబా ఏమైనా డాన్సా, ఏమైనా గ్రేసా, ఏమైనా ఎనర్జీయా, ఏం స్పీడు మోమో. ఏదో చిరంజీవి గారిని చూసాం అనుకున్నాం కానీ ఆయనకి మించి ఇంకెవరు పుడతారో పుట్టరేమో అనుకున్నాం కానీ పుట్టేశాడు. చిరంజీవి గారికి మించిన ఆ పర్ఫార్మరు, ఆ డాన్సరు ఇండియాకి దొరికేశాడు. అది కూడా వాళ్ళ అబ్బాయి రూపంలోనే అని చెప్పాలి. మెగా పవర్ స్టార్గా ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ప్రపంచానికి పరిచయమైనటువంటి మన రామ్ చరణ్ గారు ఈ రై రై రారా సాంగ్లో చూస్తుంటే మా 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 ఆ ఎనర్జీ ఏంటి, ఆ స్పీడ్ ఏంటి, నిజంగా చెప్తున్నాను కదా, బాస్ని మించిపోయాడని చెప్పాలి. బాస్ అభిమానులు అంటే మెగా అభిమానులు అందరికీ ఇష్టమే, కాకపోతే బాస్ని మ్యాచ్ చేయటంలో అసలు ఆయన గ్రేస్ని ఇంకెవరన్నా చూపిస్తారా అనుకునేవాళ్ళం. కానీ ఆ గ్రేసే కాదు, ఆ స్పీడే కాదు, ఆ రికార్డులు కూడా రామ్ చరణ్ గారు ఈ పెద్ది సినిమా ఈ సాంగ్తో సరికొత్త రికార్డులు ఏమన్నా కలెక్ట్ చేయబోతున్నారేమో అనిపించింది. అంటే సినిమా పరంగానే కాదు, చిరంజీవి గారికి ముఖ్యంగా మొన్న వచ్చినట్టు మనశంకర వరప్రసాద్తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశారో మనం చూసాం. ఆయనకు ఒక డాన్సులు కూడా వరల్డ్ గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అలాంటి ఆ గిన్నిస్ రికార్డు ఎవరు దాన్ని అందుకోగలుగుతారు అని అంటే నాకు తెలిసి చెప్తున్నాను కదా, మార్క్ మై వర్డ్స్, ఇప్పుడు నిన్న అనుకుంటున్నా రామ్ చరణ్ గారు ఆ రికార్డుని తిరగరాయటానికి సిద్ధపడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క సాంగ్లోనే ఇన్ని వేరియేషన్సా, ఇన్ని ఎక్స్ప్రెషన్సా, ఇన్ని మూమెంట్సా, అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, అసలు పిచ్చెక్కిపోయింది రామ్ చరణ్ గారిని చూస్తే. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఏదో చికిరీలో 1-2 స్టెప్పులు బాగానే కనిపించినాయి కదా అనుకున్నాం. ఆ దాంతోనే ఒక రేంజ్లో ప్రపంచాన్ని ఊపేసింది కదా అనుకుంటే ఇంకా ఈ సినిమాతో ఈ సాంగ్తో ఇంకా ఏం చేయబోతున్నారో, ఎన్ని స్టెప్పులో, ఎన్ని మూమెంట్సో, అసలు ఇది బాగుందిరా అనుకునే లోపు ఇంకొకటి, అది బాగుందిరా అనుకునే లోపు ఇంకొకటి. అసలు నిజంగా సింగిల్ టేక్లో ఆయన చేసినటువంటి వీడియోస్ కనిపిస్తున్నాయి. మా మూమెంట్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోయిందని చెప్పాలి. చెప్తున్నాను కదా, ఆ సినిమాకి అంటే ఆ పాటకి చికిరీ సాంగే దాదాపు కొన్ని 100 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తెలుగులోనే 300 మిలియన్స్ దగ్గర వచ్చాయి. ప్రపంచం అంతా కలిపితే 500 మిలియన్స్ దగ్గర ఉందని కూడా చెప్తారు, ఓన్లీ యూట్యూబ్కి సంబంధించి. అలాంటిది ఇంక ఈ సాంగ్ ఇంకెలాంటి మిలియన్స్ కాదు బిలియన్స్కి వెళ్ళిపోయి కోట్లు వ్యూసే వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా రాసి పెట్టుకోవచ్చు, ఏప్రిల్ 30వ తారీఖు చరిత్ర సృష్టించడానికి పెద్ది రూపంలో ప్రపంచాన్ని షేక్ చేయడానికి రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో సిద్ధమవుతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్తో జస్ట్ ఈ ట్రయల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది.